అందరికీ నమస్కారం. ముందుగా నేను ఒక మైల్ స్టోన్ క్రాస్ అయిన శుభ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందామని వీడియో చేస్తున్నాను. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోలని వీక్షిస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. నేనేదో సాధించేశానని కాదు, మిలియన్స్ కొద్దీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సంఖ్యే. కానీ నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అందరితోటి కొన్ని మంచి విషయాలు పంచుకోవాలి అన్న ఉద్దేశంతో సరదాగా మొదలుపెట్టిన నా ఛానల్ ఈ విధంగా విస్తరిస్తూ ఉండడం అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్యన కొన్ని వివాదాస్పదమైన విషయాల గురించి వీడియోలు చేయడం జరిగింది. అయితే అది ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ నాకు వచ్చిన ఫీలింగ్స్ని ఆ విధంగా మీతో పంచుకున్నాను. అయితే నేను వీడియోలు చేస్తున్నప్పుడు నేను కంటెంట్ విషయంలో చాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి అన్నది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, అంటే కొంతమంది చేసేలాగా ఒకటే విషయాన్ని పదే పదే మనం కూడా చేయడం అలా కాకుండా, నాకు తెలిసిన, నేను చెప్పగలిగిన, నాకు అనుభవం ఉన్న విషయాల గురించి అందరితో పంచుకుంటూ నా ఛానల్ని ఒక విభిన్నమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ఉద్దేశం. ఇది నాకు ఒక ఎంకరేజ్మెంటే. ఈ 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది నిజంగానే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. దీన్ని ఇంకా నేను ఇష్టంగా తీసుకుని మరికొన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. అందరిలాగా నేను ప్రతిరోజు వీడియోలు పెట్టలేకపోవచ్చు, కానీ పెట్టిన ప్రతి వీడియోని కూడా నాకు చక్కటి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే మీకు కిందటి వీడియోలో కూడా చెప్పాను, చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని. సో ఈ విధంగా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి, మీ అందరితోటి నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకోవడానికి నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. సో దాన్ని ఇలాగే కంటిన్యూ ఉంటాను. అందరికీ మరొకసారి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి, నా వీక్షకులకు కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను.